పిరమిడ్లంటే కేవలం ఈజిప్ట్కే అంకితమన్న స్టేట్మెంట్ నుండి ప్రపంచాన్ని బయటకు తీసుకొస్తూ అవి భూగ్రహం అంతటా విస్తరించి ఉన్నాయి అని ఇటీవల బయటపడ్డ కొన్ని పిరమిడ్లు ఆధునిక ప్రపంచానికి స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం అంతటా దశాబ్దాలుగా మరుగున పడిపోయిన చాలా పిరమిడ్స్ ని రీసెంట్ గా కనుక్కుంటున్నట్లు ప్రముఖ ఆర్కియాలజిస్టులు ధృవీకరిస్తున్నారు. వీటిని ఇంత లేట్ గా కనుక్కోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అందులో కొన్ని పిరమిడ్లు బయటకు కనపడకుండా నేచురల్ గా ఏర్పడిన పర్వతాలుగా అనిపించడం వల్ల వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకొన్ని మాత్రం అసలు ఊహించని ప్రదేశాల్లో ఊహించని ఆకారాల్లో ఉండడం వల్ల వాటిని మనం కనుక్కోలేకపోయాం. అండ్ రీసెంట్ గా పెరులోని నార్థన్ ప్లెయిన్స్ లో కనుక్కున్న పిరమిడే ప్రపంచాన్ని షాక్ చేస్తే ఇండోనేషియాలో ధూళి మరియు రాళ్ల కింద మరుగున పడిపోయిన పిరమిడ్ రీసెర్చర్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. అండ్ ఇక్కడ మైండ్ బెండ్ అయ్యే విషయం ఏంటంటే అంటార్కిటికాలో కనిపించిన పిరమిడ్ ని పోలిన స్ట్రక్చర్ వాళ్ళ ముందు ఒక కొత్త సవాల్ని పెట్టింది. పైన చెప్పిన ప్రదేశాల్లో దొరికిన పిరమిడ్లే ఆశ్చర్యపరిస్తే అసలు ఇప్పటి వరకు జనసంచారం లేని మనుషులెవరూ నివసించలేని అంటార్కిటికా ప్రాంతంలో పిరమిడ్ లభ్యమవడం అంటే ఇది భూమిపైనే అత్యంత పెద్ద మిస్టరీకి దారితీస్తుంది. అయితే అంటార్కిటికా ఖండంలో దొరికిన పిరమిడ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు అంటార్కిటికా ప్రాంతం యొక్క చరిత్ర గురించి మనం ముందు తెలుసుకోవాలి. మన భూగోళం అడుగున మనుషులు ఎవరూ నివసించలేని అతి శీతలమైన నిర్మానుష్య ఖండం ఉంది. దాని పేరే అంటార్కిటికా. ఈ ఖండం కొన్ని లక్షల సంవత్సరాలుగా అతి ప్రమాదకరమైన భీకరమైన చలితో మనుషులెవరూ ఉండడానికి వీల్లేకుండా మిగిలిపోయింది. ఇక్కడ దాదాపు 1.5 కిలోమీటర్ల లోతు వరకు దట్టమైన మంచుతో కప్పబడి ఇంచుమించు 5 మిలియన్ స్క్వేర్ మైల్స్ భూభాగాన్ని కలిగి ఉంది. ఇక్కడ ప్రతిరోజు సాధారణ ఉష్ణోగ్రత -49 డిగ్రీల ఫారెన్హీట్ గా ఉంటూ గంటకు 100 మైళ్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇంతటి నిర్మానుష్య ప్రాంతంలో ప్రజెంట్ నివసించేది అక్కడ రీసెర్చ్ స్టేషన్ లో పనిచేసే సైంటిస్టులు, అప్పుడప్పుడు క్రూజ్ షిప్లపై విహరించే పదుల సంఖ్యలో టూరిస్టులు మాత్రమే. రీసెర్చర్స్ మాత్రం కాంటినెంట్ అంతా విస్తరించి అక్కడే లెక్కలేనన్ని పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇంతకు మించి సాధారణ ప్రజలెవరూ అంతటి హార్ష్ క్లైమేట్ లో శాశ్వతంగా నివసించలేరు. అయితే మెయిన్ స్ట్రీమ్ జియాలజిస్టులు ఎప్పటి నుండో చెప్పేదేంటంటే మన పూర్వీకుల నుండి ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో ఉన్న విపరీతమైన క్లైమేట్ రీత్యా మనుషులెవరూ నివసించలేదు అని చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమో మనం చెప్పలేం. అయితే ఇన్ని సంవత్సరాల వాళ్ళ రీసెర్చ్ ని సవాలు చేస్తూ 2016వ సంవత్సరంలో మంచు గర్భంలో మరుగున పడిపోయిన రహస్యాన్ని బయటపెట్టేలా లభ్యమైన శాటిలైట్ ఇమేజ్ అనేది అందరి మైండ్స్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఈ శాటిలైట్ ఇమేజ్ పై జరిగిన పరిశోధన అనంతరం ఆ ఇమేజెస్ లో ఉన్నది మనుషులచే నిర్మించిన పిరమిడ్ అయ్యుండొచ్చు అనే కన్క్లూజన్ కి శాస్త్రవేత్తలు వచ్చారు. జోసెఫ్ వైట్ అనే రీసెర్చర్ అంటార్కిటికాలోని షాకిల్టన్ మౌంటైన్ రేంజ్ దగ్గర ఈ పిరమిడ్ ని కనుక్కున్నాడు. అయితే నేటి వరకు అసలు మనుషుల జాడలేని ప్రాంతంలో పిరమిడ్ నిర్మాణం ప్రపంచ చరిత్రనే తిరగరాయబోతుందా అనే ప్రశ్నలు తలెత్తడంతో పరిశోధకులు పరిశోధన వేగం పెంచారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల రిపోర్ట్స్ అక్కడ ఒక పెద్ద గ్రేట్ పిరమిడ్ ఉంది అని కన్ఫర్మ్ చేశాయి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మూలంగా కరిగిపోతున్న మంచు వలన ఈ పిరమిడ్ మిస్టరీ బయటపడింది. విచిత్రం ఏంటంటే ఈ పిరమిడ్ పోలిక ఈజిప్ట్ పిరమిడ్స్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ పిరమిడ్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ బేస్ ఉండి ప్రతి డైరెక్షన్ లోనూ ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్ల స్క్వేర్ ని కలిగి ఉండి రీసెర్చర్లకు అంతుచిక్కని విధంగా ఉండిపోయింది. అంటార్కిటికాలో లభ్యమైన ఈ ఒక్క పిరమిడ్ మనం జవాబు చెప్పలేని కొన్ని వందల ప్రశ్నలకు దారి తీసింది. అసలు ఈ పిరమిడ్లు కనుక్కోవడం ఒక ఎత్తైతే అసలు మన పూర్వీకులు మనకన్నా ముందే అంటార్కిటికాను ఎలా చేరుకున్నారు, అసలు అక్కడ ఎలా నివసించగలిగారు, అంత ఎత్తు భారీ కట్టడాన్ని ఆ ప్రాంతంలో ఎలా కట్టగలిగారు, ఒకవేళ కడితే ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే మైండ్ బెండింగ్ ప్రశ్నలు లేవనెత్తాయి. మన జియాలజిస్టులు చెప్పేదేంటంటే అంటార్కిటికాలో మంచు కొన్ని లక్షల సంవత్సరాలుగా కురుస్తుంది అని చెప్తూ వచ్చారు. కానీ ఈ మధ్య జరిగిన ఒక పరిశోధన వలన ఒక థియరీ తెరపైకొచ్చింది. మనం ప్రస్తుతం చూస్తున్న అంటార్కిటికా ఒకప్పుడు అంటే సుమారు 4000 BC కాలం ముందు మంచు లేకుండా ఒక సాధారణ నివాసయోగ్య ప్రాంతంగా ఉండేది అని ఆ థియరీ యొక్క సారాంశం. అండ్ ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే పాలినేషియా ప్రజలు దీనికి సంబంధించిన అనేక కథనాలు చెప్పారు. అసలు ఈ పాలినేషన్లు అంటే ఎవరో తెలుసుకునే ముందు ప్రపంచంలో పురాతన కట్టడాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మన ఇండియా అని చెప్పుకోవాలి. కానీ ఇండియాలో బ్రిటిష్ కాలం నుండి మైసూర్ రాజులకు సైతం ఆస్థాన ఇంజనీర్ గా ఉండి ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించి భారతరత్న బిరుదును పొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన పేరు మీద ఇప్పటికీ సెప్టెంబర్ 15 ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. కాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ ఆడియో ప్లాట్ఫామ్ గా 10,000 గంటలకు పైగా ఆడియో కంటెంట్ ని కలిగి ఉన్న కుక్కు FM అనే యాప్ లో
మీరు ఈ పుస్తకాన్ని ఆయన జీవితంలోని కీలకమైన విషయాలను మన తెలుగులో ఆడియో రూపంలో వినొచ్చు. అయితే 399 రూపీస్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 50% డిస్కౌంట్తో ALK50 కోడ్తో 199 రూపీస్కి అందిస్తున్నారు. సో దీంతో రోజుకి 1 రూపీ కంటే తక్కువ కాస్ట్తోనే ఎన్నో పుస్తకాలను విని మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. పాలినేషియా అంటే పసిఫిక్ మహాసముద్రం మధ్యలో సుమారు 1000కి పైగా చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కలిసి ఒక సబ్ రీజియన్ గా ఏర్పడిన ప్రాంతం. ఈ ద్వీపవాసులు పూర్వం నుండి సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఈవెన్ నైట్ టైంలో కూడా నక్షత్రాలున్న పొజిషన్ ని ఫాలో అవుతూ వాళ్ళు సముద్ర ప్రయాణం చేసేవారు అని చరిత్ర చెప్తుంది. సముద్ర ప్రయాణాల్లో ఆరితేరిన ఈ పాలినేషియా ప్రజలు తమ పూర్వీకులు అంటార్కిటికా ప్రాంతం నుండే వచ్చారు అని, వాళ్ళు అక్కడే నివసించేవారు అని చెప్తారు. అయితే వీళ్ళ మాటల్ని ప్రపంచం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ అర్గాడ్ అనే ఫ్రెంచ్ అకాడమిక్ మాత్రం వీళ్ళు చెప్పే స్టోరీస్ అన్నిటినీ ఒకచోటకు చేర్చి అవుట్ ఆఫ్ అంటార్కిటికా అనే బుక్ ని రాయడం జరిగింది. అయితే ఈ పాలినేషియా వారి పూర్వీకులు ఈ ప్రాంతాన్ని కనుక్కున్నప్పుడు ఈ విచిత్రమైన భూమి నీటి నుండి బయటకు వచ్చిన తెల్లని రాళ్ళలాగా ఉండేది అని, అలాగే విచిత్రమైన జంతువులు ఆ ప్రాంతంలో తిరిగేవి అని చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళు చెప్పిన ఆధారాలను బట్టి చూస్తే నీటి నుండి బయటకు వచ్చిన ఆ తెల్లని రాళ్ళు ఐస్బర్గ్లు అయితే ఆ విచిత్రమైన యానిమల్స్ సీల్స్ మరియు పెంగ్విన్లు అయ్యుండొచ్చు అనేది కొంతమంది వాదన. సో మేబీ వాళ్ళు కనుక్కున్న ప్రాంతం అంటార్కిటికా అయ్యుండొచ్చు అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పాలినేషియా ప్రజలు ఇక్కడితో ఆగకుండా వారి పూర్వీకులు ఈ ప్రాంతంలోనే నివసించేవారని, పైగా వాళ్ళ సివిలైజేషన్ ఆ గడ్డపైనే ప్రారంభమైందని బలంగా నమ్ముతారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది అబద్ధమైతే అంత ఖచ్చితంగా వారి పూర్వీకులు ఈ విషయాలు కళ్ళతో చూడకుండా అంత ఎగ్జాక్ట్ గా వారితో ఎలా చెప్పగలిగారు అనేది ప్రశ్న. అలాగే పాలినేషియన్స్ చూపించిన కొన్ని ఆధారాలు అండ్ అంటార్కిటికాపై జరిగిన కొన్ని కీలక పరిశోధనల అనంతరం భూమిపైనే అత్యంత శీతల ప్రదేశం ఒకప్పుడు మనుషులకు ఆవాసయోగ్యంగా ఉండొచ్చు అని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ థియరీకి మరింత బలం చేకూర్చేలా 2017లో జర్మన్ జియాలజిస్టులు పూర్తిగా గడ్డకట్టుకుపోయిన సముద్ర గర్భం నుండి ఈ ఫ్రోజన్ కాంటినెంట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి వాతావరణం కలిగి ఉండేది, ఏ ఏ పదార్థాలు తన భూభాగంలో ఇమిడి ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా కోర్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. 2017లో ఈ రీసెర్చ్ కోసం అప్పటి వరకు అంటార్కిటికాలో ఉపయోగించని ఒక స్పెషల్ సీ ఫ్లోర్ డ్రిల్లింగ్ రిగ్ ని యూజ్ చేశారు. ఇందులో తెలిసిన కొన్ని నిజాలేంటంటే అక్కడ లభ్యమైన కొన్ని శాంపిల్స్ ని పరిశీలిస్తే అందులో 60కి పైగా ప్లాంట్ టెక్స్చర్స్ అనేవి లభ్యమయ్యాయి. అండ్ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సాధారణంగా వర్షాలు ఎక్కువగా ఉండే అడవుల్లో ఇలాంటి టెక్స్చర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. పైగా ఈ శాంపిల్స్ ని మరింత డీప్ గా అనలైజ్ చేస్తే నార్థన్ ఇటలీలో ఉన్న క్లైమేట్ కి దగ్గరగా ఇక్కడ వాతావరణం ఉన్నట్లు స్పష్టమైంది. అంటార్కిటికా కాంటినెంట్ పై ఇలాంటివి లభ్యమవడం అంటే అది చాలా ఆశ్చర్యపరిచే విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న క్లైమేట్ కండిషన్స్ చూస్తే కనీసం ఒక చిన్న మొక్క కూడా మొలిచే సిచ్యువేషన్ లేదు. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న రీసెర్చ్ అండ్ అక్కడ కనుక్కున్న వాటిని బట్టి చూస్తే ఈ అంటార్కిటికా కాంటినెంట్ తనలో దాచుకున్న సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ ని రివీల్ చేసిన రోజు మన ప్లానెట్ ఎర్త్ గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే ఇలాంటి ప్రాంతంలో పిరమిడ్ ఉండడం వెనుక పూర్వం అక్కడ ఒక సివిలైజేషన్ ఉండేది అనే థియరీకి ఈ రీసెర్చ్ బలం చేకూరుస్తుంది. ఈ పిరమిడ్లు కేవలం మామూలు కట్టడాలా లేదా మన పూర్వీకులు మన కోసం ఉంచిన స్మారక చిహ్నాలా అనేది మాత్రం నేటికి ప్రశ్నగానే మిగిలిపోయింది. నిజంగా ఈ జైగాంటిక్ పిరమిడ్స్ గనక మనుషులచే నిర్మించబడిన స్ట్రక్చర్స్ అని నిరూపించబడితే అంటార్కిటికాలో ఉన్న పిరమిడ్ ఖచ్చితంగా భూమిపైనే నిర్మించబడిన అతి ప్రాచీనమైన కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. పైగా భూగ్రహంపై ఉన్న పిరమిడ్స్ అన్నిటికీ దీనిని మాస్టర్ పిరమిడ్ గా అభివర్ణించి మిగతా అన్ని పిరమిడ్స్ దీనిని బట్టి కట్టి ఉండొచ్చు అని నిర్ధారణకు రావచ్చు. అయితే ప్రపంచమంతటా మన పూర్వీకులు పిరమిడ్ స్ట్రక్చర్స్ ని ఎందుకు కట్టారు, అసలు వాటి పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి విస్తృతమైన రీసెర్చ్ నేటికి జరుగుతోంది. అందులో స్పష్టంగా వినిపించే థియరీ మాత్రం పిరమిడ్స్ అనేవి ఆనాటి కాలానికి చెందిన పవర్ జనరేటర్స్ అని పరిశోధకులు చెప్తారు. మనకన్నా అడ్వాన్స్డ్ గా ఆలోచించిన మన పూర్వీకులు భూమి అంతటా వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీని పాసిబుల్ చేసే విధంగా ఈ పిరమిడ్స్ ని భూమి అంతటా నిర్మించి ఉంటారని సైంటిస్టులు మరియు రీసెర్చర్లు ఒక అంచనాకి వచ్చారు. అయితే వీటి నిర్మాణం వెనుక కథల్లో తప్ప నేటికి కంటికి కనపడని గ్రహాంతరవాసులు ఉన్నారన్న వాదన కూడా ఏళ్ల తరబడి గట్టిగానే వినిపిస్తుంది. పురాతన ప్రజలు గ్రహాంతరవాసులు ఇంతటి పిరమిడ్ హై టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటర్ కనెక్టెడ్ వైర్లెస్ ఎనర్జీ సిస్టమ్ ని నెలకొల్పి భూమి చుట్టూ ప్రయాణించే
వీలుగా తయారు చేసి ఉంటారనే థియరీ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇలాంటి వరల్డ్ వైడ్ పిరమిడ్ పవర్ గ్రిడ్లని భూగోళం అంతటా నెలకొల్పితే ఖచ్చితంగా అంటార్కిటికాలో ఉన్నది కూడా పిరమిడ్ అని ఈ థియరీ స్పష్టం చేస్తుంది. దీని గురించి ఎన్ని థియరీలున్నా సరే అసలు ఈ పిరమిడ్ స్ట్రక్చర్ ఆలోచన మన పూర్వీకులకు ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఈ కట్టడానికి ప్రేరణ ఇచ్చింది ఏంటి అనే ప్రశ్నలు ఈ రోజుకి మానవ మేధస్సుకి అంతు చిక్కడం లేదు. వీటన్నిటిని పక్కన పెట్టేస్తూ అసలు అంటార్కిటికా నుండే వీటికి బీజం పడిందా, ఒకవేళ అవి మానవ నిర్మితాలు అయ్యుంటే 12 మిలియన్ సంవత్సరాలుగా మంచు గర్భంలో కప్పబడిన ప్రాంతంలో వాటి నిర్మాణం ఎలా సాధ్యమైంది అని తెరపైకి వచ్చిన కొత్త ప్రశ్నలు రీసెర్చర్స్ అందరికీ పెద్ద సవాల్గా మారాయి. ఈ ప్రశ్నలన్నీ భూమి తనలో దాచుకున్న రహస్యాలు బయట పెట్టేంత వరకు, మన పరిశోధకులు వాటిని ఛేదించే వరకు అవి మిస్టరీగానే మిగిలిపోతాయి అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.